ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మనము ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సుదీర్ఘంగా సుమారుగా 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతా ఉంది. ఈ 5 సంవత్సరాల్లో కూడా మేనిఫెస్టో అంటే ఆ మేనిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథం కింద భావిస్తూ ప్రతిదీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. 98% పైనే అన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఒకటి, రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక్కసారి మేనిఫెస్టో మనము ప్రచురిస్తున్నామని అంటే ఆ మేనిఫెస్టోని మనము ఎంతవరకు పాటిస్తున్నాం అనేది రాజకీయ పార్టీలకు కూడా ఒక కత్తి మీద సాము లాంటిది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూసాము, గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చూసాము, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కూడా చూసాం, మనం అంతా కూడా చూసాం. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్తే మనకి గుర్తుండిపోయే స్కీమ్లు ఇవాళన్న రోజుకి కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా దాన్ని కదపలేని పరిస్థితులు. ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, 108 కానీ, ఇట్లాగా ఎంతోమంది పిల్లలు ఫారెన్ కంట్రీస్లో చదువుకుని ప్రయోజకులయ్యి నిష్ణాతులుగా ఇవాళన్న రోజుకి ఉన్నారు. అదే స్థాయిలో తండ్రికి మించిన తనయుడు కిందన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ చూసినట్టయితే ఆయన పెట్టే స్కీమ్స్ కూడా అమ్మఒడి అనే ఒక అద్భుతమైన పథకం. ఈ పథకము చేయూత 18,750 రూపాయలు మహిళలకి ఒక్కసారి డీబీటీలో 15,000, 18,000 రూపాయలు డబ్బులు రావడం వలన ఆ డబ్బుని వాళ్ళు ఉపయోగం పెడతారు, వ్యాపారంలోకి తీసుకొచ్చే కార్యక్రమం. ఇట్లాగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినా కానీ ఇలాగ అద్భుతమైన పథకాలు కనబడతా ఉంది. ఒకటి, వీరిద్దరికి మధ్యలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అందరికీ గుర్తుండిపోయే పథకం ఏంటంటే జాబ్ కావాలంటే బాబు రావాలి. మరి జాబులు ఎవరికి వచ్చినాయో నాకేది తెలియదు. బాబు మటుకి వచ్చాడు, కానీ బాబు వచ్చాడు, తర్వాత చిన్నబాబుకి కూడా పెద్ద జాబ్ వచ్చింది. మరి ఎవరికి జాబులు రాలే. ఆయన పేరు చెప్తే ఒక్క పథకం ఎవరికి తెలియదు. మరి ఇలాంటి అవాస్తవాలు మరి పథకాలు చెప్తూ ఆ పథకాలను కూడా వాళ్ళ టీడీపీ మేనిఫెస్టోలోంచి తీసేసిన సందర్భం. 640 హామీలు ఇచ్చారండి. మరి ఇవాళ ప్రజల్ని ఒక్కటే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. మీ కుటుంబాల్లో, మీ జీవన విధానాల్లో, ఇప్పుడున్న ప్రభుత్వంలో మీకు మంచి జరిగితే ఆశీర్వదించండి అని కోరుతాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆయన చెప్తా ఉన్నాడు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్తా ఉన్నాడు. మరి ఇవాళ అన్న రోజుకి ప్రజలు ఎవరు కూడా అమాయకులు కాదు. మీరు చెప్పే మాటలు వినడానికి, విని చెవులో పువ్వులు పెట్టుకోవడానికి ఎవరు అమాయకులు కాదు. అసలు నువ్వు ఏం పెట్టి చేస్తావు అనేది కూడా ప్రజలకు చెప్పాలా. ఇవాళ రాష్ట్రం తాలూకా బడ్జెట్ 2.5 లక్షల కోట్లు, 2,30,000 కోట్లు ఉంటే ఆ 2,30,000 కోట్లకి మీరు ఆదాయం ఎలాగో తీసుకుని వస్తారు అది చూపించండి. ఫస్ట్ 2,30,000 కోట్ల రూపాయలు నేను సంపద సృష్టిస్తాను అని చూపియండి. చూపించిన తర్వాత మీరు ఏదైనా మాటలు మాట్లాడండి. అంతే తప్పితే సంపద సృష్టించకుండా గాలి లెక్కలు, గాలి కౌరులు చెప్పడానికి ప్రజలు ఎవ్వరు అమాయకులు కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా. ఇవాళ తీసుకొచ్చి ఏదో సిలిండర్లు హామీలు ఇచ్చేశాడు, ఇద్దరు చదువుకుంటే ఇద్దరికి అమ్మఒడి, లేకపోతే 3 పిల్లలు ఉంటే 3కి అమ్మఒడి ఇచ్చేస్తాను అని ఈ రకమైన అవాస్తవాల్ని ప్రజల ముందు పెట్టద్దు. నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా ఈ చంద్రబాబు నాయుడు గారిని, మీరు
సంక్షేమ పథకాలకు సంబంధించి నాకు తెలిసి ఆయన చెప్పిన స్కీములకి సంవత్సరానికి కనీస పక్షాన్ని 1,00,000 కోట్ల పైన కావాలి. ఆ 1,00,000 కోట్ల రూపాయలు మిగతా అన్ని మనం చూస్తే శాలరీస్ కానీ లేకపోతే పెన్షన్లకు కానీ ఇవన్నిటికి ఖర్చు అవుతాయి. ఆ 1,00,000 కోట్ల రూపాయలు మీరు ఏ రకంగా సంపద సృష్టిస్తారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ లేకుండా నేనేదో అధికారం పీఠం ఎక్కేసి నేనేదో మళ్ళీ వచ్చేస్తాను అంటే ఇవన్నీ పప్పులు కుదరవు. ఇదే సేమ్ సిచ్యువేషన్ రాజమండ్రిలో కూడా కనబడతా ఉంది. రాజమండ్రిలో కూడా ఇదే సిచ్యువేషన్. 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ మేయర్లు చేశారు. దగ్గరగా 6-7 సార్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేశారు. రాజమహేంద్రవరం పేరు చెప్తే ఒక పెద్ద పల్లెటూరు కింద చేశారు తప్పితే ఎక్కడ కూడా రాజమహేంద్రవరం పట్టణం అని ఎవరు మాట్లాడరు. ఇంకా నిజంగా కాకినాడ పట్టణం అంటారు. రాజమహేంద్రవరం అంటే ఒక పెద్ద పల్లెటూరు కిందన 2019 దాకా అదే తరహాలో ఉండేది. ఇవాళ 2 సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ 2.5 సంవత్సరాల్లో ఒక కాస్మోపాలిటన్ లుక్ తీసుకొస్తా ఉన్నాం. ఒక సిటీ వైబ్స్ తీసుకొస్తా ఉన్నాం. ఇవాళ హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్ లాంటివి తీసుకొస్తా ఉన్నాం. తీసుకొస్తుంటే జనాలు ఎవరు పిచ్చోళ్ళు కాదు. అక్కడికి వేల సంఖ్యలో జనాలు వచ్చి అక్కడ వాళ్ళు సేద తీరుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే నువ్వు ఏదో కట్టేస్తానని అంటే జనాలు రారు. మరి వాళ్ళు తరలిచ్చినా కూడా ఒక నిమిషం ఉండరు. వాళ్ళు వచ్చి ప్రతి ఆదివారం చూస్తే 10,000 మంది హ్యాపీ స్ట్రీట్ లో కనబడుతున్నారు. వేల సంఖ్యలో ఈట్ స్ట్రీట్ లో కనబడుతున్నారు. పుష్కర్ ప్లాజా దగ్గర కనబడతా ఉన్నారు. మరి ఇంతమంది ప్రజలు వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. ఇంకా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి సిగ్గు లేకుండా ఈట్ స్ట్రీట్ తీయించేస్తాము. ఇంకా వాళ్ళకి ఆ అమాయకులకి తెలియదు ఏంటంటే అక్కడ వెనకాతల హాస్టల్లో చదువుకునే పిల్లలు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. ఈట్ స్ట్రీట్ దగ్గర హాస్టల్లో చదువుకునే పిల్లలు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. రోజుకి 600-700 రూపాయలు డబ్బులు వస్తున్నాయి. ఉదయం చదువుకుంటూ ఈవినింగ్ పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. అసలు మరి మీరు ఏం ఆలోచన చేస్తున్నారు, మీరు ఏం సంపద సృష్టిస్తున్నారో మాకేది తెలియదు. ఇవాళ గతంలో ఎందుకు మీరు డెవలప్ చేయలేకపోయారు? ఇప్పుడు మేము ఎలా చేస్తా ఉన్నాం? మేము ఏమి ఒక్కదాంతో ఆగట్లా. పుష్కర్ ప్లాజాకి ఎదురుగుండా చిత్రాంగి ప్యాలెస్ ని రైల్వే డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఆ ల్యాండ్ తీసుకున్నాము. రేపు చిత్రాంగి పార్క్, యోగా పార్క్ తయారు కాబోతుంది. ఈ ఎలక్షన్స్ ముందరే నాకు తెలిసి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఆ పార్క్ కూడా రెడీ చేసి గోదావరి నది ఒడ్డున ఆనుకుని పార్క్. మరి నిజంగా అద్భుతం అది. నిజంగా ఆ ల్యాండ్ ఇవ్వడం కూడా నిజంగా నాకు చాలా రిక్వెస్ట్ చేసిన వెంటనే వాళ్ళు ఒప్పుకున్నారు. గోదావరి నదికి ఆనుకుని పార్క్. మరి అక్కడ గోదావరి అందాలు చూసుకోవచ్చు. దాంట్లో కూడా ఒక మంచి సెల్ఫీ పాయింట్ పెడుతున్నాం. ఆ సెల్ఫీ పాయింట్ కూడా ఒక సూర్యుడు కాంతి కింద వచ్చేటట్టు, ఆ సూర్యుడి కాంతిలో మనిషి నుంచి ఉంటే ఫోటో పడుతుంది. సూర్యుడు కూడా దాని లోపల నుంచి వచ్చేటట్టు దానికి ఒక మంచి కాన్సెప్ట్ డిజైన్ చేశాము. ఇప్పుడు దాకా ఏ రకంగా అయితే ప్రజలందరూ కూడా ఓన్ చేసుకున్నారో ఆ పార్క్ కూడా అదే తరహాలో ఉంటుంది. ఇది కాకుండా ఒక యాంఫీ థియేటర్ సుబ్రహ్మణ్య మైదానంలో, ఎంతో చరిత్ర కలిగిన సుబ్రహ్మణ్య మైదానం, ఆ మైదానంలో ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్. ఇప్పుడు దాకా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఈ తరహా యాంఫీ థియేటర్ లేదు. సుమారుగా పబ్లిక్ మీటింగ్స్ జరిగితే 10,000 మంది కూర్చోవచ్చు. ఇది వరకు నాకు తెలియదు. సుబ్రహ్మణ్య మైదానంలో 3,000 మంది కూర్చోబెడితే మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా దాని సైజ్ పెంచాం. సైజ్ పెంచి ఆవిడ యాంఫీ కింద తీసాం, స్టెప్స్ తీసుకుని వచ్చాం. ఆ యాంఫీ దగ్గర నాకు తెలిసి 700-800 మంది పడతారు. దాని తర్వాత వెనకాతలు మనం కుర్చీలు వేసుకుంటే ఎక్కుతిక్కలు అక్కడ ఆనం కళాకేంద్ర దాకా వెళ్తుంది. సో ఇట్లాగా ఒక అద్భుతమైన యాంఫీ థియేటర్ని తయారు చేసాము. ఇవాళ సాయంత్రము 5:30కి మీడియా మిత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అందరూ కూడా వచ్చి మీ యొక్క అభిప్రాయాలు తెలియపరచండి. మీరు యాజ్ ఎ మీడియా పర్సన్ కన్నా రాజమండ్రి వాసులుగా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచండి. రాజమండ్రి ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తున్నారా లేదా, లేకపోతే దాంట్లో ఇంకేమేమి మార్పులు చేర్పులు చేయొచ్చు అనేది కూడా మీ యొక్క సజెషన్స్ ఆర్ వెరీ వాల్యుబుల్. పార్టీలకు అతీతంగా ఇవాళ అందరినీ ఇన్వైట్ చేస్తా ఉన్నాము. అటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, సిపిఐ, సిపిఎం, బీజేపీ అన్ని పార్టీల వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము. ఇది రాజకీయాలకి తావులేదు.
ఇక్కడ ఒకటే రాజమండ్రి అభివృద్ధి ఒకటే ధ్యేయంగా ముందుకు వెళ్తా ఉన్నాము. సో ప్రజలందరినీ పార్టీలకు అతీతంగా ఇన్వైట్ చేస్తున్నాం, వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలియపరచచ్చు. ఇది కాకుండా ప్రధానమైనది ఇంకొక రాజమండ్రి ప్రజలకి గతంలో నేను అనౌన్స్ చేశాను, అది ఇప్పుడు కార్యరూపం దాల్చిన ఉంది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా. అది కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది ప్రపోజల్స్ పంపించమని. స్టేట్ గవర్నమెంట్ కూడా క్లియర్ చేశారు, డైరెక్టర్ STPI క్లియర్ చేసి అది మినిస్టర్ దగ్గరికి వెళ్ళింది. త్వరలో అది కూడా శాంక్షన్ వస్తుంది. 2 ఎకరాల స్థలము బొమ్మూరు దగ్గర కలెక్టరేట్ కానుకుని 2 ఎకరాల స్థలము కేటాయించడం కూడా జరిగింది ప్రపోజల్ చేసి. ఆ 2 ఎకరాల స్థలంలో నాకు తెలిసి ఒక అద్భుతమైన మార్కీ బిల్డింగ్ 100 కోట్లు పైబడి ఖర్చు పెడతారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అమౌంట్ ఎంత అనేది మనం ప్రపోజల్స్ అయితే 120 కోట్లకు పంపించాము. సో వాళ్ళు దాన్ని కుదిస్తారా లేకపోతే మొత్తం ఇస్తారా అనేది చూసి ఒక అద్భుతమైన బిల్డింగ్ నిర్మాణం త్వరలో తీసుకురానున్నాము. ఇంకోటి కూడా నేను రిక్వెస్ట్ చేశాను, ఇప్పుడు టెంపరీగా మీ దగ్గర ఏదైనా ఒక స్థలము కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ ఉంటే వాళ్ళు ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తామని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు. సో నేను ఆర్ట్స్ కాలేజ్లో అక్కడ ఖాళీ స్థలము దాని బ్యాక్ సైడ్ NCC బ్లాక్ ఉంది, ఈట్ స్ట్రీట్ వెనకాతలకు అనుకుంటుంది. ఆ NCC బ్లాక్ కూడా ఇన్స్పెక్ట్ చేస్తాము. ఒకవేళ అది ఏమన్నా సరిపోతే ప్రస్తుతానికి టెంపరీగా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయ్యేదాకా STPI అక్కడ తీసుకురావచ్చు, సాఫ్ట్వేర్ పార్క్. సో ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తున్నానంటే, మన ప్రదేశంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎంతో మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా బెంగళూరు, హైదరాబాద్కి తరలి వెళ్ళి అక్కడ ఉండాల్సిన పరిస్థితులు. ఖచ్చితంగా రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు ఇలాంటి ప్లేసెస్ లో ఖచ్చితంగా కనీస పక్షాన ఒక మనం 5-6 వేల మందికి జాబ్స్ కల్పిస్తే చక్కగా ఇక్కడే ఉంటారు, మన ప్రాంతం మనకే డెవలప్ అవుతుంది. ఇక్కడే ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా ఇక్కడే ట్యాక్స్లు కట్టుకొని మన ఎకానమీ కూడా గ్రోత్ ఇంజిన్ పరిగెడతా ఉంటుంది. సో ఆ తరహాలో మనము ఈ కార్యక్రమాలన్నీ కూడా 2.5 సంవత్సరాల్లో చేసాం, అది మర్చిపోబాకండి. మోరంపూడి ఫ్లైఓవర్ కూడా మార్చి 10కి డెడ్ లైన్ పెట్టాము. నాకు తెలిసి మార్చి 10వ తారీఖుకి మరి ఎలక్షన్ కోడ్ వస్తే మనం ఏం చేయలేము. ఏదైనప్పటికీ ఒకవేళ కోడ్ రాకపోతే మటుకి ఇనాగ్రేట్ చేస్తాము. ఒకవేళ కోడ్ వచ్చినా అక్కడ వాళ్ళు ఎవరితో అయినా రిబ్బన్ కట్ చేయించేసి మనం దాన్ని వాడుకలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేపడతాం. సో ఇట్లాగా రాజమండ్రికి ఇంత అభివృద్ధి చేస్తా ఉంటే మరి ప్రతిరోజు కూడా దుమ్మెత్తిపోసి బురద జల్లే కార్యక్రమము తెలుగుదేశం, జనసేన చేస్తున్నారు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. అతను ఎవడో వచ్చి నాతో ఫోటో దిగితే నేనేమో తీసుకొచ్చి గంజాయి అమ్ముతున్నానని నాకు చెప్తున్నాను. నా ఆదాయం అదంట. పిచ్చోళ్ళకి ఏంటంటే నేను సొంత ఆస్తి అమ్ముకుని నేను రాజకీయం చేస్తున్నా, ఓపెన్ చేయాలని చేస్తున్నాను. నీకులాగా మీ కుటుంబంలాగా మేమేమి పర్సంటేజీలు తీసుకుని మున్సిపల్ స్టాఫ్ దగ్గర ఆఖరికి ఇంట్లో కూర తెప్పించుకోవడానికి ఆడ ఎవరో శానిటేషన్ దగ్గర నుంచి తెప్పించుకునేవారని పెద్ద టాక్. ఆ ముగ్గేసేవాడి దగ్గర నుంచి కూడా తెప్పించుకుంటారంట. మీ బతుకులు అయ్యి ఇవాళ మా గురించి మాట్లాడుతున్నారు. మా తాతలు ముత్తాతల దగ్గర నుంచి మేమంతా ఇండస్ట్రియల్ ఫ్యామిలీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఏ ఊరు నుంచి వచ్చారు, ఎక్కడ సైకిల్ తొక్కుని వచ్చారు, ఎక్కడ ఉద్యోగాలు చేసుకున్నారు, ఎక్కడ టీచర్ కింద పనిచేశారు, ఇవాళ 100 కోట్ల రూపాయల ఆస్తులు ఏ రకంగా మీరు సంపాదించారు, ఇవన్నీ కూడా ఒకసారి ప్రజలకు తెలుసు. ఎవరికి తెలియదేం, పిచ్చోళ్ళేం కాదు. ఇవాళ మా తాతగారు, మా నాన్నగారు స్థాయి నుంచి మేము ఇండస్ట్రీలు పెట్టుకుని ఇవాళ రాజమండ్రిలో ఉన్నాం. మా అమ్మగారు, నాన్నగారు మున్సిపల్ కమిషనర్ చేసి ఆనం కళాకేంద్రం మెయిన్ రోడ్ వైడనింగ్ నిస్వార్థంగా పనిచేసాము. ఎక్కడ కరప్షన్ అనే పదానికి తావులేదు. ఇవాళ రాజమండ్రిలో ఈ తరహా రాజకీయం చేస్తున్నాం. మీరేం చేస్తున్నారు? ప్రజల దగ్గర నుంచి చిట్లు కట్టించుకుని అధికారాన్ని అడ్డు పెట్టుకుని చెట్లు కట్టించుకోవడమే కదా మీ బతుకులు. వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం, వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు. అసలు వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు రాజకీయాల్లో ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను అసలు ఎందుకు ఉండాలండి? అసలు ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలని అడుగుతున్నా. ఆ వడ్డీ వ్యాపారం చేసేవాడు మనస్తత్వం ఎట్లా ఉంటుంది? 3 రూపాయల వడ్డీలు, 2 రూపాయల వడ్డీలు తీసుకునేవాడు మనస్తత్వం ఎలా ఉంటుంది? ఆ వడ్డీ లాక్కోవడానికి ఎంతకైనా నీచానికైనా దిగజారిపోతారు. ఇవన్నీ కూడా ఒక్కసారి
రాజమహేంద్రవరం ప్రజల్ని ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వాళ్ళు ఒకటే అంశం చెప్తున్నా, ఆ రోజు సిఐడి అధికారులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం సాక్ష్యాధారాలతో వాళ్ళు పెట్టిన తర్వాత దాని మీద పూర్తి ఖండన కూడా మీరు ఇవ్వలేకపోయారు. ఏ స్థాయి ఖండన ఇచ్చారు మీరు? మా పైన అన్యాయంగా జరిగింది, దానికి ఏమన్నా ప్రూఫ్లు ఇంకో పలానా సెక్షన్స్ మీద పలానా అంశాలపైన మీ పైన కేసులు కట్టారు, దానికి ఏమన్నా మీరు ఆధారాలు చూపించుకొని మీరు ఏమన్నా ఇచ్చేసుకున్నారు, కోర్టులో స్టే తెచ్చుకున్నారు. సో మనము ఒక్కటి, నేను వాళ్ళ పైన విమర్శలు చేసేదానికన్నా రాజమహేంద్రవరం ప్రజల్ని ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ మంచి జరిగితే మమ్మల్ని ఆశీర్వదించండి, మంచి జరగలేదు అని అంటే ముఖ్యమంత్రి గారి స్టైల్లోనే చెప్తా, మంచి జరగలేదు అని అంటే వద్దని కూడా చెప్తున్నా. ఇవాళ రాజమహేంద్రవరం నగరంలో మనం మంచి చేస్తున్నామా, ప్రజలు దాన్ని ఓన్ చేసుకుంటున్నారా, ఆశీర్వదించండి. అసలు నాకు తెలియక ఒకటి అడుగుతాను, అసలు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలని అడుగుతున్నా, ఎందుకు ఓట్లు వేయాలని అడుగుతున్నా. ఇప్పుడు ఎవరైతే ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే కిందన ఆవిడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాజమహేంద్రవరం సిటీకి, నాకు సోదరి సమానరాలే, నేను పర్సనల్గా నేనేం మాట్లాడట్లేదు, కానీ ఒక అంశం అయితే చెప్తా. మీరు 5 సంవత్సరాల్లో రాజమహేంద్రవరం నగరానికి చేసింది ఏంటి అని అడుగుతున్నా. మీకు అసలు ఎందుకు ఓట్లు వేయాలని అడుగుతున్నా, మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఎందుకు ఓట్లు వేయాలని అడుగుతున్నా. నేను అనేవాడిని ఇక్కడ ఎంపీ కింద ఒకవేళ లేని పరిస్థితుల్లో అసలు ఏం చేద్దరు రాజమండ్రిని అడుగుతున్నా. నిజంగా ఒకటి దురదృష్టకరం ఏంటంటే సమైక్య ఆంధ్ర ఉద్యమాల వలన ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక రాజమండ్రికి ఒలిగిపెట్టింది ఏం లేదు. 2000 కోట్లు తెచ్చారట పుష్కరాలకి. 2000 కోట్ల రూపాయలతో మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? నేను గతంలో 2 సార్లు చెప్పా, మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నా. 2000 కోట్ల రూపాయలు మీరు స్టేట్ గవర్నమెంట్ ఎక్స్చెకర్ నుంచి ఖర్చు చేయడం జరిగింది. ఆ 2000 కోట్లకు సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు ఏం డెవలప్మెంట్ చేశారో ప్రజలకు చూపించండి. అంటే పుష్కరాలు పేరు చెప్తే రాజమండ్రినే గుర్తొస్తుంది. రాజమండ్రికి మీరు ఏం ఖర్చు చేశారు? ఆ కోట్లింగాలు ఘాట్ ఖర్చు చేశారు, ఇంకేం ఖర్చు చేశారు? 2000 కోట్లు దాంట్లోనే పోసారా? ఈ డబ్బుల్ని అంతా కూడా పై నుంచి టాప్ బాస్ దగ్గర నుంచి వీళ్ళ కింద దాకా కార్పొరేటర్ల దాకా మొత్తం అవినీతిలో కూరుకుపోయి మొత్తం అందరూ కూడా ఆస్తులు సంపాదించుకున్నారు 2000 కోట్ల పేరు చెప్పి. ఈ కాంట్రాక్ట్ చూడండి, వాళ్ళ ఇళ్లలో వచ్చి కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తే గానీ పని ముందరకు వెళ్ళదు. ఇవాళ మేము కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి తముడుతున్నాము ఆ పని చేయండి అని. మీరు ఎక్కడైనా చూపించగలరా? ఏ కాంట్రాక్టర్ దగ్గర అయినా ₹1 అయినా అసలు ప్రస్తావన చూపించగలరా అని అడుగుతా ఉన్నా. ఇది ఒక్కసారి ప్రజలను ఆలోచన చేయమనండి. మనకి మంచి జరిగితే ఆశీర్వదించండి, లేకపోతే వద్దని కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ పూర్తి స్థాయిగా వ్యాపారాలని నేను పక్కన పెట్టుకుని నేను ఒక ఎజెండా పెట్టుకున్నా. రాజమండ్రి చరిత్రలో నాకంటూ ఒక పేజీ ఉండాలని ఒకే ఒక అంశంతో ఇవాళ నేను పనిచేస్తా ఉన్నా. సింగిల్ పాయింట్ ఎజెండా. ఆ సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకు వెళ్తున్నాను. నేను ఇవాళ ఈ 2.5 సంవత్సరాలు ఇన్ని కార్యక్రమాలు చేశాము. రేపు నేను రాజమండ్రి మేనిఫెస్టో నేను రిలీజ్ చేస్తా. త్వరలో మేనిఫెస్టో రిలీజ్ చేసి ఈ కార్యక్రమాలు నేను చేయబోతా ఉన్నా. ఇవాళే చెప్తా, ఒకటైతే మచ్చు తునుక్కింది ఒకటి చెప్తాను. నేను ఎక్కడైతే నల్లా ఛానల్ దగ్గర, వాటర్ వర్క్స్ దగ్గర రా వాటర్ ప్రొక్యూర్ చేస్తున్నారో మన డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి, దాన్ని పూర్తిగా షిఫ్ట్ చేసి రేపు కాతేరు దగ్గర తీసుకెళ్తాం. ఆ కాతేరు దగ్గర నుంచి అప్ స్ట్రీమ్ లో రా వాటర్ ప్రొక్యూర్ చేస్తాం. పేపర్ మిల్ అఫిలియేట్స్ కూడా గోదావరిలో కలుస్తున్నాయి. ఎవరు ఎన్ని మాటలు చెప్పి ఎన్ని కౌరులు చెప్పినా కానీ అసలు వీళ్ళంతా ఏం చేశారు ఇన్ని సంవత్సరాలు అని అడుగుతా ఉన్నా. ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు? ఈ మేయర్లు ఏం చేశారు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేశారు?
ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు ప్రజలు ఆశీర్వదించి నేను ఎమ్మెల్యే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ టేకప్ చేసే ప్రాజెక్ట్ అదే. మొత్తం రా వాటర్ అంతా కూడా అప్ స్ట్రీమ్ లో ప్రొక్యూర్ చేస్తాము. అదే రకంగా గోదావరి నదిలోకి ఆల్రెడీ నేను మొన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 88 కోట్ల రూపాయలు ఎస్టీపీకి తెచ్చాను. ఆ వర్క్ కూడా సర్వేగంగా స్టార్ట్ అయింది, వర్క్ కూడా ప్రారంభమైంది ఎస్టీపీది. ఇప్పుడు దాకా బాధాకరం ఏంటంటే కేవలము 30 MLD సీవేజ్ వాటర్ మట్టికే ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రతిరోజు రాజమండ్రిలో రిలీజ్ అయ్యే సీవేజ్ వాటర్ నాట్ లెస్ దెన్ 80 MLD, అంటే ఇంకో 50 MLD అన్ట్రీటెడ్ వాటర్ ని గోదావరిలో కలిసిపోతా ఉంది. బాధాకరం. మరి మన అందరికీ కూడా ఇక్కడ చుట్టుపక్కల చూస్తే చాలా మందికి డయేరియాలు వస్తూ ఉంటాయి. కేవలం ఇదే కారణం. మరి ఇన్ని సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారో నాకు తెలియదు. నేను అప్పటికీ రిక్వెస్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి అతి త్వరగా తీసుకుని వచ్చాము. అది కూడా ఎస్టీపీ ఇప్పుడు 30 MLD ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మనం కట్టబోయేది 55 MLD. సో భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని చేస్తా ఉన్నాము. 90 MLD దాకా మనం ట్రీట్ చేస్తాం వాటర్ ని. సో ఇవన్నీ కూడా ఇంకా రానున్న రోజుల్లో మీతో మీడియా మిత్రులతో ఈ అంశాలన్నీ కూడా పంచుకొని మీ ద్వారా రాజమహేంద్రవరం ప్రజలకి తెలిసే విధంగా ముందుకు వెళ్తాము. ఆఖరిగా ఒక్క మాట అయితే చెప్తున్నా, ఇప్పుడు దాకా నాకు రోల్ ఎంపీ రోల్ కింద ఉంది. ఎంపీ కిందన మాక్సిమం ఎంత వర్క్ చేయగలనో అంతా కూడా జస్టిఫై చేశానని నాకు పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడు నాకు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారు అవకాశం ఇవ్వబోతా ఉన్నారు. మరి నేను ఎమ్మెల్యేగా అవకాశం అంటే పరిధి చిన్నదే. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ప్రజలతో, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఒక హెచ్ఆర్ బాండ్ పెంచుకొని ప్రతి కుటుంబంతో ఒక అటాచ్మెంట్ పెంచుకుంటాము. నేను ఇవాళ మీడియా మిత్రులు సాక్షిగా చెప్తా ఉన్నా, రాజమహేంద్రవరం ప్రజలకి, ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా వ్యవహరిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి అందరికీ కూడా మరొక్కసారి సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి 2024 సంవత్సరము చాలా కీలకమైన సంవత్సరము, ఎలక్షన్స్ అయ్యే సంవత్సరము. ఖచ్చితంగా దేవుడి దయతో, ప్రజల యొక్క దీవెనలతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇక్కడ రాజమహేంద్రవరం సీట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం తథ్యమని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. 100% నాకు తెలిసి బీసీకి నిర్ణయం తీసుకుంటే 100% డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు రేపు ఎంపీ అభ్యర్థిగా ఉండబోతున్నారు అని కూడా సందర్భంగా తెలియపరుస్తున్నారు. బీసీ నిర్ణయం తీసుకుంటే, ఒకవేళ వేరే నిర్ణయం ఏమన్నా తీసుకుంటే ఖచ్చితంగా స్టేట్లో ఒక మంచి నామినేటెడ్ పోస్ట్లో, ఒక ప్రామినెంట్ నామినేటెడ్ పోస్ట్లో గూడూరు శ్రీనివాస్ గారు ఉండబోతారు. 100% అదైతే నేను నాతో శైలి అయ్యే వాళ్ళు, నన్ను నమ్ముకున్న వాళ్ళని అందరినీ కూడా ఉన్నతమైన స్థానాల్లో పెట్టడమే నా తాలూకా ఎజెండా. ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తాను, ఆ తరహాలోనే వెళ్తాను. ఇవాళ అన్న రోజుకి కూడా లోపల నుంచి తుక్కు బయటకు వస్తుంది. 40 మంది పనిచేస్తున్నారు. దానికి సంబంధించి లైటింగ్ సిస్టమ్ కానీ, ఆ స్ట్రిప్ లైటింగ్స్ కానీ, ఇవన్నీ కూడా చైనా నుంచి తెప్పించాం. మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి కదా, మన వర్షాలు వచ్చినాయి, మొత్తం అంతా ఓవర్ఫ్లో అయిపోయింది. ఆల్మోస్ట్ సగం స్ట్రిప్స్ అన్ని పాడైపోయినాయి. సో కంబాల్ చెరువుని మనము షోకేస్ చేస్తున్నాం. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పార్క్ లేదు, అంత అద్భుతమైన పార్క్. దాన్ని ఆ శాంటిటీ పెంచి మనం రన్ చేయాలి అని అంటే దానికి మినిమం మెయింటెనెన్స్ రావాలి. ఇప్పుడు దానికి వచ్చే డబ్బులు దానికి ఖర్చు పెడితే చాలు. మనకేమి కార్పొరేషన్కి ఎవరికి ₹1 అవసరం లేదు. స్టార్టింగ్ లో బాగా డబ్బులు వచ్చినాయి. స్టార్టింగ్ లో రోజుకి 2 లక్షలు 3 లక్షలు రెవెన్యూ కలెక్షన్ అయింది. మరి ఇవాళ చూస్తే రోజుకి 15,000 14,000 అలా వస్తుంది. వీకెండ్స్ లో నాకు తెలిసి 70-80 వేలు దాకా వస్తుంది డబ్బులు. ఈ డబ్బులన్నీ కూడా కేవలం అక్కడ మెయింటెనెన్స్ కే ఖర్చు అవుతున్నాయి. అంటే కార్పొరేషన్ జేబులోంచి దానికి ఖర్చు పెట్టామనుకోండి, ఇంక దానికి మీనింగ్ ఉండదు. సో ఎవరు కూడా దాన్ని ఇంక మళ్ళీ వదిలేస్తే పాడైపోతుంది. మళ్ళీ అది ఇంకోటి కూడా, ఆ కాంట్రాక్టర్లకి ఎవరికైతే ఇస్తా ఉన్నామో
దాని నుంచి రెవెన్యూ 1,50,000 నెల నెల కార్పొరేషన్ డబ్బులు ఇవ్వాలనేది పెట్టాం. సో ఆ డబ్బులు ఇచ్చేది కూడా ఆ లైటింగ్స్ పోయినా ఇంకోటి పోయినా ఇవన్నీ దానికే ఖర్చు చేస్తాం. సో ఆ బేసిస్ లో దాన్ని మటుకి మనం రెవెన్యూ కట్ చేసామంటే మటుకి పార్క్ యొక్క ఇది పోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద మనసు చేసుకుని రాజమండ్రి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇది కాకుండా మీరు చెప్పింది గాంధీ పార్క్ ఒకటి తయారు చేయబోతున్నాం. ఇప్పుడు దాకా మనము దానివైపేట గాంధీ పార్క్ ఉంది. ఆ గాంధీ పార్క్ ఏంటంటే మొత్తం క్లోజ్డ్ గా ఉండి అది ఎలా ఉండేది అంటే ఒక చీకటిగా ఉండి అసలు ఆ పార్క్ ఎందుకు ఉందనేది ఉండేది. ఇప్పుడు నేను రిపబ్లిక్ డేకి ఓపెన్ చేస్తున్నాం 26th మీరు చూస్తారు. అది కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పార్క్స్ తయారు చేయబోతా ఉన్నాము. మీరు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. సో అది అవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో కొన్ని ఎలిమెంట్స్ మనకి హైలైట్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఎంతో కొంత డబ్బులు పెడితేనే దాన్ని సస్టైన్ అవుతుంది. ఏది ఇదే కంబాల్ చెరువు పార్క్ అంటే ఇప్పటిదాకా టెండర్ ఇప్పుడైతే టెంపరీగా చేస్తున్నాడు. ఇంకా టెండర్ ఫ్లోట్ ఎతికి డబ్బులు తీరిపోతున్నాయి అని అతను కూడా ఇది వెళ్ళిపోతున్నాడు. అంటే నేను ఇంకోటి కూడా ఏం చేస్తా అంటే అన్న, ఇప్పుడు కంబాల్ చెరువు పార్క్ దానికి సస్టైన్ అవ్వడానికి కాంట్రాక్టర్ కూడా వర్కౌట్ అవ్వట్లా. సో నేను మన కమిషనర్ గారితో మాట్లాడి దాంట్లో రెస్టారెంట్స్ ఓపెన్ చేయండి, ఆ రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తే దాని మీద రెవెన్యూ వస్తుంది కాబట్టి ఎవరైనా సస్టైన్ అవుతారు. లోపల కియాస్కుల కింద కూడా పెట్టి చిన్న చిన్న పాయింట్స్, ఐస్ క్రీమ్ పాయింట్స్ అని ఇలా రకరకాల కియాస్కులు కూడా ప్లాన్ చేస్తున్నాము. సో అందులో 1-2 రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా అంటే ఆ శాంటిటీ పాడవకుండా, పార్క్ శాంటిటీ పాడవకుండా ఒక కార్నర్ లో పెట్టి ఒక మంచి వ్యూ ఇచ్చేటట్టు పెట్టి చేస్తామని అనుకుంటున్నాము. సో ఆ పార్క్ ఎన్వైరన్మెంట్ పాడవకుండా కమర్షియల్ ఎట్లా తీసుకురావాలనేది ప్లాన్ చేస్తాం. ఇంకా కొన్ని చోట్ల మనం ఏం చేయలేమన్నా అప్పుడు, ఎందుకంటే కాదు అది మళ్ళీ వర్షం వచ్చిన దగ్గర నుంచి ఒకవేళ ఫ్లడ్ మునిగిపోయినా ఆ వాటర్ ఇప్పుడు 9 months బానే ఉంటది. ఎక్కడైతే మనకి మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుందో ఇంకా ఆ వాటర్ అంతా కూడా ఫ్లో వచ్చేస్తుంది. ఆ ఫ్లో వచ్చినప్పుడు మళ్ళీ ఆ తుక్కు తీసి ఇవన్నీ మెయింటెనెన్స్ చేయాలి. ఎప్పుడైతే మనం మెయింటెనెన్స్ చేయకుండా వదిలేసామో ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. సో మెయింటెనెన్స్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్. ఇది కాకుండా నెక్స్ట్ నేను పడబోయేది ఏబి నాగేశ్వరరావు పార్క్ మీద పడుతున్నాం. దాన్ని కూడా రెనోవేట్ చేస్తాము. ఎదురుగుండా ఎండోమెంట్స్ వాళ్ళ ల్యాండ్ కూడా మన సైనికి దగ్గరలో ఉంటే మళ్ళీ ఇన్స్పెక్షన్ అని రాశాడు కమిషనర్. ఆ ఎండోమెంట్స్ ల్యాండ్ కూడా 8 ఎకరాలు తీసుకొని కంబాల్ చెరువు తరహాలో ఇది ఒక వాటర్ హార్వెస్టింగ్ క్యాచ్మెంట్ పాయింట్ పెడుతున్నాం ఎండోమెంట్స్ ల్యాండ్ దానికి అడితి దగ్గర. సో ఈ ఎన్ఆర్సిపి డ్రైన్ నుంచి వచ్చే వాటర్ ని అన్ని కూడా అక్కడికి స్టోరేజ్ పెట్టి అక్కడి నుంచి నల్లా ఛానల్ పంపించి అక్కడి నుంచి పంప్ చేసేది చేద్దామని. ఎందుకంటే మనం వద్దన్నా కాదన్నా గోదావరి ఈ మురుగునీరు అంతా కూడా గోదావరిలో కలిసిపోతుంది. సో అది కలవకుండా ఒక పాయింట్ తీసేస్తే దీనికి స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది, అక్కడి నుంచి పంప్ చేసాం అనుకోండి ఈజీ అవుతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే గోదావరిలో సాధ్యమైనంత వరకు మురుగునీరు కలవకూడదు. అసలు ఎన్జిటి గైడ్ లైన్స్ కూడా చెప్తా ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో రివర్స్ లో కలిపేదానికి లేదని. సో సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేస్తాం. వచ్చారు మధ్యలో కొంచెం బ్రేక్ అయింది. దాని రాజకీయాలు కూడా రకరకాల రాజకీయాలు ఉన్నాయి. ఇంకో సొంత ఇంట్లోనే రాజకీయాలు ఉన్నాయి. దాన్ని అధిగమించుకుంటూ మనం ముందరకు వెళ్తాము. ఆ ముందరికి వెళ్ళి ఖచ్చితంగా కలిసి వచ్చే లైక్ మైండెడ్ వాళ్ళని అందరినీ కూడా తీసుకొని నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ నేను ఆల్ పార్టీని కూడా ఆహ్వానించడానికి కారణం ఏంటంటే రాజకీయాలు కాసేపు పక్కన పెట్టేద్దాం. రాజమండ్రి అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలనేది నా తాలూకు ఆలోచన. సో వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుంటాము. ఇవాళ సుబ్రహ్మణ్య మైదానం యాంఫీ థియేటర్ ఓపెన్ చేస్తున్నాం, రేపు చిత్రాంగి పార్క్ ఓపెన్ చేస్తాము. ఇది కాకుండా సిటీ లెవెల్ ఒక పెద్ద పార్క్ కూడా ఓపెన్ చేస్తాం. నా ఉద్దేశం కూడా ఏంటంటే ఏదైతే ఇక్కడ మన వాటర్ వర్క్ స్థలం ఉందో లీక్ కూడా ఇచ్చేస్తున్నాను గతంలో, రేపు చేయబోయేది ఆ వాటర్ వర్క్ స్థలం దగ్గర నుంచి అక్కడి నుంచి కాతేరు తీసుకెళ్లిన తర్వాత ఆ ల్యాండ్ మిగిలి ఉన్న ల్యాండ్ ఉంది, పెద్ద ల్యాండ్. ఆ ల్యాండ్ లో ఒక మంచి టీటీడీ టెంపుల్ తీసుకురావాలనేది నా ఆలోచన.
టీటీడీ టెంపుల్ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి లెటర్ కూడా ఇచ్చాను. సరే ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఇవన్నీ ఇప్పుడు కాకపోవచ్చు. రేపు రాజమండ్రిని ఆ పూర్వ వైభవం 1000 సంవత్సరాల క్రితం ఏ రకమైతే వైభవం ఉందో ఆ వైభవాన్ని ప్రతిబింబించే విధంగా నేను తయారు చేసి చూపిస్తానని కూడా తెలియపరుస్తున్నాను. తోర్లు వేసిన తర్వాత మొన్న అదే చెప్పాను, శానిటేషన్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఆ తోర్ల దగ్గర నుంచి క్లీన్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 2 years వర్షాకాలంలో మొలగలేదు, మీకు గుర్తుందో లేదో. దాని తర్వాత వెనకాతల పక్కన ఎవరో లేఅవుట్ చేశారంట. ఆ లేఅవుట్ చేసినప్పుడు ఆ తోర్లు మూసేశారంట. సో ఇప్పుడు ఆ తోర్లు మూయించి ఆ తోర్లు క్లియర్ చేయిస్తే ఆటోమేటిక్ గా వాటర్ వెళ్ళిపోతుంది. కాకపోతే ఏంటంటే ఆ తోరల దగ్గర నుంచి రాటి ఛానల్ డ్రైన్ కి ఇది కలపాలి. అదేంటంటే ఆవలోకి వెళ్తుంది అనమాట. ఈస్ట్ రైల్వే స్టేషన్ ఆవలోకి వెళ్తుంది, అక్కడ సబ్మర్జ్ అవుతుంది. సో దాన్ని ప్రాపర్ డ్రైన్ నెట్వర్కింగ్ చేయాల, అది కొంత టైం పడుతుందండి. పేవర్ బ్లాక్స్ పెడుతున్నాం ప్రతి చోట కూడా. ఇది వరకు అవన్నీ కూడా ఆక్యుపేషన్స్ లో ఉండే పేవర్ బ్లాక్స్ పెట్టి రోడ్స్ వైడెన్ చేస్తున్నాం. ఇది వరకు అడుగున్నర డివైడర్లు ఉండేవి, ఎల్లో రెడ్ కలర్ ఎల్లో బ్లాక్ కలర్ లో. ఇప్పుడు దాన్ని ఏం చేసాము, అది అడుగున్నర ఉంటే ఇప్పుడు 3 అడుగులు చేసాం. 3 అడుగుల కన్నా ఎక్కువ ఏం లేదు, ఇంకొక అడుగున్నర మట్టుకే పెరిగింది. దాన్ని మనం కాంపన్సేషన్ పేవర్ బ్లాక్స్ పెట్టి రోడ్ వైడనింగ్ చేసాం ప్రతి చోట. మీరు ఎక్కడైనా చూసుకోండి రోడ్. ఇప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ ఉంది, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ లో 10 అడుగులు వెడల్పు చేసాం. ఆ పొడుగు నుంచి ఈ పొడుగు దాకా వర్క్ జరుగుతాం. డ్రైన్స్ కూడా అటుపక్కకు తీసుకువెళ్తున్నాం. సో సాధ్యమైనంత వరకు మాక్సిమం ట్రై చేస్తున్నాం. మీరు అందరూ కూడా ఒకటి అర్థం చేసుకునేది ఏంటంటే, రోడ్స్ సైజులు అయ్యే ఉంటున్నాయి, వెహికల్స్ సంవత్సరానికి ఎన్ని పెరుగుతున్నాయో ఒకసారి చూసుకోవాలి. లెక్కలు వేసుకుంటే వెహికల్స్ పెరుగుతున్నాయి. ఆ వెహికల్స్ పెరిగేదానికి మాస్టర్ ప్లాన్ కొత్త రోడ్స్ రావాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మనం చేసేది కూడా మాస్టర్ ప్లాన్ రోడ్స్ వైడనింగ్ చేస్తున్నాము. ఇప్పుడు 100 feet రోడ్ చూశారు కదా ఎట్లా తయారు చేసాము. ఆయన తెలుగుదేశం పార్టీ బుచ్చయ్య చౌదరి గారు 30 సంవత్సరాల నుంచి చెప్పేవాడు 100 feet రోడ్ వేసేస్తున్నాం. ఇప్పుడు మేము వచ్చాక వేస్తాం. సో ఆ 100 feet రోడ్ నుంచి 80 feet రోడ్ అటు లారీ స్టాండ్కి వెళ్ళేది కనెక్ట్ చేస్తాము. మోరంపూడి ఫ్లైఓవర్ చేస్తున్నాము. రేపు నెక్స్ట్ కూడా మనం చేసేది ఏంటంటే, ఇటు మోరంపూడి జంక్షన్ దగ్గర నుంచి అటు పెట్రోల్ చెరువు కూడా 80 feet రోడ్ వైడనింగ్ చేస్తాము, అది కూడా చేస్తాము. సో ఇప్పుడు నాకు పరిధి రాజమండ్రి సిటీ పరిధి చిన్నదైంది కాబట్టి ఇంకా ఫుల్ ఫోకస్ పెట్టి రాజమండ్రి ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మించి చేస్తాం. పుష్కరాల్లో అట్నుంచి వచ్చేవన్నీ కంపూర్ నుంచి వచ్చేవన్నీ అక్కడ బస్ ఇటు నుంచి కాతే నుంచి వచ్చేవి అక్కడ బస్సులే ఉంటాయి. ఇలాగ మన కొట్టూరు బస్ స్టాండ్ ఇది వరకు ఊరు మధ్యలో ఊరు చివరి ఉండేదన్నీ కూడా ఊరు మధ్యలో వచ్చే ఊరు పెరిగిన మొదలు ఇప్పుడు మీరు ఊరు చివరికి బస్ పేరు పెడితే కనుక చాలా వరకు బస్సులు లోపల రాకుంటారు. బస్ బేస్ అంటారా? ఓకే, అంటే మరి బస్ బేస్ పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఎలా వస్తాయి? అక్కడి నుంచి ఎలా వస్తారు? అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాయి కదా, ఏమైనా మెయింటెనెన్స్ కి అయితే మీరు కాంప్లెక్స్ వస్తాయి. మరి ప్రజలు ఇబ్బంది పడతారు కదా. మీ హైదరాబాద్ సిటీలో రైల్వే స్టేషన్స్ కూడా చూడండి, కాచిగూడ ఇవన్నీ సపరేట్ చేశారు. ట్రైన్స్ పెరిగిపోయాయి, జనం రద్దీ పెరిగిపోయాయి, డివైడ్ చేశారు. అట్లాగే బస్ స్టాండ్స్ కూడా నార్త్ చెప్పి జరుగుతుంది మేజర్ సిటీస్. మన సిటీని కూడా ఫ్యూచర్ ప్లాన్ ఆలోచించుకోను. కామన్ ఇండియా బ్రిడ్జి వచ్చిన తర్వాత రూపురేఖలు మారిపోయింది. దాన్ని అంటే మరి బస్ బేస్ పెడితే అక్కడ దిగిపోతారు, అక్కడ దిగిపోయి అక్కడి నుంచి ఆటోల్లో వస్తారా? ఆటోలో అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది కదండి. ఊరు మీరు అలాగే రింగ్ రోడ్ ప్లానింగ్ లో ఉన్నారు, ఊరు డెవలప్ అయ్యే అవకాశం. మంచి సజెషన్ అండి. జనరల్ గా మీరు అన్న సిటీస్ లో ఇదే తరహాలో ఉంటాయి. యాక్చువల్ గా నేను లాస్ట్ టైం ద్వారకా తిరుమల గారిని కూడా ఒక్కసారి ఆగాను, జస్ట్ మనం ఇంటరాక్షన్ అంతే. మీరు ప్రశ్నలు అడగడం, నేను ప్రెస్ మీట్ లా కాకుండా ఇంటరాక్షన్. జనరల్ గా నేను మొన్న ద్వారకా తిరుమల గారితో మాట్లాడినప్పుడు కూడా పెద్ద బస్ స్టాప్లన్నీ కూడా స్టేట్ వైడ్ తీసేసేసి ప్రతి జంక్షన్ దగ్గర ఊరికి జస్ట్ అవుట్స్కట్స్ దగ్గర బేస్ పెట్టాలనేది వాళ్ళ గవర్నమెంట్ తాలూకా ఆలోచన కూడా. నేనే రిక్వెస్ట్ చేశాను, మీరు ఎక్కడైనా రాజమండ్రితో స్టార్ట్ చేయండి ఇది అని నేను రిక్వెస్ట్ చేశాను. ఆయన ఒకటే అడిగారు, కనీస పక్షాన ఎక్కడ పెట్టాలన్నా కానీ మినిమం 1/2 acre నుంచి 1 acre కావాలా,
ఆ ల్యాండ్స్ మీరు లొకేట్ చేస్తే నేను ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తాను. లాలా చెరువు దగ్గర ఒకటి, భీమగిరి దగ్గర ఒకటి. మీరు చెప్పింది మంచి ఐడియా. అప్పుడు మేము ఆలోచన చేసి వదిలేసాం. సో దీన్ని ఐడెంటిఫై చేస్తాం. పూర్వం తాతగారి టైంలో గోకరం పెట్టినట్టు ఉండేవారు. ఊరు మధ్యకి వచ్చి. నేను చెప్పింది ఐడియా బాగుందన్న, ఇంప్లిమెంట్ చేద్దాం. కాదు, ఒకటైతే చెప్తాను. నేను అక్కడ ఎంపీ కింద ఉన్నా, ఇక్కడ ఎమ్మెల్యే కన్నా ఇంకా గట్టిగా పనిచేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ ఎమ్మెల్యే కింద ఉన్న కేంద్రం దగ్గర ఆఫీసర్ల దగ్గర పరిచయాలు ఏం పోవు. ఇంకా నాకున్న పిఆర్ ఫుల్ పిఆర్ ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే కింద ఉన్నా నేను అక్కడ కేంద్ర మంత్రుల్ని కలుస్తాము. అక్కడ ఎంపీ కదా ఎక్కువ పోయింది చెప్పండి. అలాగని నేను చెప్పను కానీ లాలా చెరువు, హౌసింగ్ బోర్డు, భాస్కర్ నగర్, నాగంపల్లి ఏరియాలో గురిగిరి అంతా కమాజీ వచ్చినప్పుడు డైవర్షన్ పెట్టాం కదా. జడ్జి బంగ్లా దగ్గర నుంచి అలా డైవర్షన్ చేసి వాటర్ ట్యాంక్స్ దగ్గర నుంచి, ఆర్వి నగర్ దగ్గర నుంచి, అటు లూథరన్ చర్చ్ దగ్గర నుంచి అట్లా కిందకి వెళ్తుంది. ఆ డైవర్షన్ ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. నాకు తెలిసి అది కంప్లీట్ కూడా అయిపోయినట్టుంది. నేను అది కనుక్కొని మీకు చెప్తాను. కంప్లీట్ కాలే ఈజీ అదే కదా. కాతేరు దగ్గర మనం రా వాటర్ తీస్తాను. రెండోది ఈ డ్రైన్ వాటర్ కూడా ఇందులో గోదావరిలో కలపకుండా, అది కూడా ఎస్టీపీస్ ద్వారా క్లీన్ చేసి చేస్తాం. తెలీదు, తెలిసి ఉండొచ్చు కూడా. పేపర్ మిల్ కి రోజు వాళ్ళు కొన్ని వేల నుంచి లక్షల లీటర్లు తీసుకుంటారు. ఓకే, వాళ్ళు కట్టే డబ్బులు చాలా మినిమం. జనరల్ గా మనకి ఇక్కడ గోదావరి పక్కనే ఉంది కాబట్టి వాళ్ళు విపరీతంగా డ్రా చేస్తారు. మిగతా ఇండస్ట్రీస్ ఎక్కడైనా చూసుకుంటే ప్రతి వాటర్, ఇప్పుడు వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ ఇది ఉంది, గ్రేటర్ వైజాగ్ దగ్గర నుంచి శుద్ధి చేసిన ఎస్టీపీలో శుద్ధి చేసిన వాటర్ వాళ్ళ ఇండస్ట్రీలకు అమ్ముతారు. ఈ వాటర్ని వాళ్ళు అమ్ముతారు. మనం వాటర్ ఏం చేస్తున్నాం, గోదావరిలో కలుపుతున్నాం. ఈ రకమైన సిస్టమ్ లోకి రావాలి, ఇండస్ట్రీస్ పెరగాలి. వాటర్, గోదావరి వాటర్ వాళ్ళు కేవలం లీటర్కి రూపాయి అంత ఇస్తున్నాడంట. దానిపైన కూడా మేము వాళ్ళు 300 ఎకరాల్లో నది గర్భంలో 300 ఎకరాల్లో చెరువు తవ్వి ఆ చెరువులో వ్యర్థాలు నిల్వ చేసి ఏడాదికి ఒకసారి వదిలేస్తారు. ఇప్పుడు దాకా ఇది జరుగుతోంది, ఇది జరిగిపోనే ఉంది. ఊరు మధ్య విజయవాడలో కూడా వెళ్ళిపోయింది అన్ని. ఇక్కడ రాజమండ్రిలోనే అది ఫ్యాక్టరీ మన అంటే ఒక్కటండి, మీరు చెప్పింది వాస్తవమే. సిటీ మధ్యలో ఉండేదానికి లేదు, సిటీ మధ్యలోంచి వెళ్లాల్సిందే. కాదు, ఆ డెడికేటెడ్ ఛానల్ సముద్రంలో కలిపేది ఉంది. సో ఇవన్నీ ప్రతిపాదనలు నేను ముందుకు తీసుకెళ్తాను, 100% తీసుకెళ్తాను.